హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర టెక్ మైండ్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో thumbnail చూసారు కదా, మీ ఇంట్లో కనుక ఇలాంటి పీసీ ఉంటే మీరే రిపేర్ చేసుకోగలిగే ఈ యొక్క వీడియో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ సిస్టమ్ని మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో కనుక ఇలాంటి పీసీ ఉండి పవర్ ఆన్ కాకపోతే కొన్ని టిప్స్ నేను చెప్తాను. టిప్స్ కాదండి, ఎలా చేయాలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ 3 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి కాకపోతే ఒకటైనా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ కేబుల్. పవర్ కేబుల్ బాగుంటేనే కదా మనకి CPU ఆన్ అవుతుంది. అసలు పవర్ కేబుల్ బాగుందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఎలా? ఇందులో మనకి CPUకి వచ్చేసి ఒక పవర్ కేబుల్ ఉంటుంది, అట్లాగే మానిటర్ కూడా ఒక పవర్ కేబుల్ ఉంటుంది. మన CPU నుంచి ఉన్న పవర్ కేబుల్ తోటి ఆన్ అవుతుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసి మానిటర్కు ఉన్న పవర్ కేబుల్ తీసి CPUకి సేమ్ ఈ కేబుల్ ఎలా పెట్టామో సేమ్ అలాగే ఇక్కడ మనం SMPSకి కనెక్ట్ చేసి చెక్ చేయాలి. వచ్చింది అంటే ఓకే, రాలేదు అప్పుడు కూడా మనకు కన్ఫర్మేషన్ కాలేదు అనుకోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఒకవేళ మీ దగ్గర కనుక మల్టీమీటర్ ఉంటే, మల్టీమీటర్ అందరి దగ్గర ఉండదు, అట్లాగే ఎలా యూజ్ చేయాలో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక మీ దగ్గర మల్టీమీటర్ ఉంటే ఆ మల్టీమీటర్లో ఎలా చెక్ చేయాలో చెప్తా చూడండి. ఈ మల్టీమీటర్లో మనం కంటిన్యూటీ మోడ్ పెట్టుకోవాలి. ఈ ఆరో మార్క్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా? ఆరో మార్క్. ఈ ఆరో మార్కుని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బజర్ మోడ్ ఉంటుంది, బజర్ మోడ్లో పెట్టేసి చూడండి, ఇవి రెండు టచ్ చేస్తే మనకి ఇలా సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తుంది అంటే కంటిన్యూటీ మోడ్లో ఉన్నట్టు అనమాట. సో మనం ఇప్పుడు కేబుల్ని కంటిన్యూటీ మోడ్ చెక్ చేద్దాం. చెక్ చేసే విధానం ఎలాగంటే, ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇవి 3 పిన్స్, అట్లాగే ఇవి 3 పిన్స్. ఈచ్ పిన్కి, ఈ పిన్ నుంచి ఈ పిన్కి, ఈ పిన్ నుంచి ఈ పిన్కి, ఈ పిన్ నుంచి ఈ పిన్కి మనకు కంటిన్యూటీ రావాలి. ఒకవేళ ఒకే దాని నుంచి 2 వచ్చినా, ఒకదాని నుంచి ఒకదానికి రాకపోయినా ఈ కేబుల్ ప్రాబ్లం ఉన్నట్లే. కంపల్సరీ దీని నుంచి కనెక్ట్ చేస్తే, ఒక హోల్లో పెడుతున్నాను నేను, ఒక హోల్ నుంచి పెడుతున్నాను, కంటిన్యూటీ రాలేదు, కంటిన్యూటీ వచ్చింది. అట్లాగే ఇంకోటి కూడా చెక్ చేద్దాం. సో ఒకదాని నుంచి ఒకదానికే రావాలి. సో మనకి ఇక్కడ ఒకదానికే వచ్చింది. సో 1 పిన్ ఓకే. ఇప్పుడు మిడిల్ పిన్ ఓకే ఉంది. దీని నుంచి ఇంకోటి రాకూడదు, దానికే రావాలి. అట్లాగే ఇంకొక పిన్. సో ఈచ్ పిన్ మాత్రమే వస్తుంది, 1 to 1 పిన్ మాత్రమే వస్తుంది కాబట్టి ఈ కేబుల్ ఓకే ఉన్నట్లు. సో కేబుల్ చెక్ చేసే విధానం ఇవన్నమాట. అట్లాగే నెక్స్ట్ స్టెప్, అలాగే స్టెప్ నెంబర్ 2 వచ్చేసి చెక్ చేసే విధానం చూద్దాం. CPU, ఇది SMPS, అట్లాగే ఇది మదర్ బోర్డులో ఉన్న పోర్ట్స్ అనమాట. ఈ పోర్ట్స్ సైడ్ కాకుండా ఆపోజిట్ 2 ప్యానల్స్ ఉంటాయి. 2 ప్యానల్స్లో ఏది ఓపెన్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. సో ఈజీ అనమాట. ఏదైతే బోర్డ్ ఉందో బోర్డ్ వైపు కాకుండా ఆపోజిట్ 2 స్క్రూస్ ఉంటాయండి, పైన కింద 2 స్క్రూస్ ఉంటాయి. సో 2 స్క్రూస్ తీసేసేసి ఈ ప్యానల్ని జస్ట్ ఇట్లా బయటికి ఇట్లా అంటే లాక్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇట్లా తీయడమే. ఇట్లా తీసేసి ఇప్పుడు మనం ఈ SMPSని చెక్ చేయాలి. ఆ చెక్ చేసే విధానం ఏంటో ఇప్పుడే మీకు చూపిస్తాను నేను. పవర్ కేబుల్ ఉంది కదా, మన పవర్ కేబుల్ తీసుకొని ప్లగ్ ఇన్ చేసుకోవాలి. సో పవర్ కేబుల్ తర్వాత మనకి పవర్ వచ్చేది ఈ SMPS నుంచే కాబట్టి SMPSని చెక్ చేసుకోవాలి. అది చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి SMPS నుంచి మొత్తం 3 కనెక్టర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఇది, దీని పక్కనే ఇంకొకటి ఉంది.
ఇది వచ్చేసి 20 పిన్ కనెక్టరు, ఇదేమో 4 పిన్ కనెక్టరు. అట్లాగే డివిడి రైటర్కి హార్డ్ డిస్క్కి 2 కనెక్టర్స్ వస్తాయి అన్నమాట. సో డివిడి రైటర్కి అయితే ఇప్పుడు నేను పెట్టలేదు, ఒకవేళ ఉంటే తీసేయాలి. హార్డ్ డిస్క్ కూడా తీసేసేయాలి. జస్ట్ దీన్ని ఇట్లా పట్టుకొని వెనక్కి పైకి కిందకి ఇట్లా మూమెంట్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అది చెక్ చేసే విధానం చూద్దాం. అట్లాగే మర్చిపోయాను, ఇవి కూడా మీకు తీయడం ఎట్లాగా నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒక వైట్, ఇక్కడ ఇవి 2 సపరేట్ కనెక్టర్స్ అండి. ఇక్కడ మనకు ఒక లాక్ కనిపిస్తుంది. దీన్ని లోపలికి ఇట్లా పుష్ చేసి ఇట్లా పైకి లాగాలండి. పుష్ చేసి ఇట్లా పైకి లాగాలి. కొంచెం హార్డ్ ఉంటుంది, ఇబ్బంది లేదు, కొంచెం బలంతోనే లాగొచ్చు అనమాట. అట్లాగే సేమ్ ఇది కూడా, దీనికి ఇట్ సైడ్ ఉంది, దీన్ని కూడా సేమ్ ఇట్లా పుష్ చేసి పైకి లాగితే వచ్చేస్తుంది. కొంచెం కెమెరా తోటి తీయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను దీన్ని పాస్ చేసి అవి తీసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను రిమూవ్ చేయడం జరిగిందండి. ఇదొకటి, ఇది 4 పిన్ కనెక్టరు, ఇది 20 పిన్. ఓల్డ్ అయితేనేమో 20 పిన్ ఉంటాయండి, ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 24 పిన్ ఉంటాయి. అయితే దీన్ని చెక్ చేసే విధానం ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఈ 20 పిన్ కనెక్టర్లో మనకు ఒక గ్రీన్ పిన్ను, అట్లాగే పక్కన బ్లాక్ పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఒక సైడ్ ఉంటాయండి, ఏదన్నా ఒక సైడ్ ఉంటాయి, ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ. ఇక్కడ చూసారా మనకి గ్రీన్ పిన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ పిన్ పక్కనే మనకి 2 గ్రౌండ్స్ ఉంటాయండి. ఆ గ్రౌండ్స్ మనకి బ్లాక్లో ఇస్తారనమాట. బ్లాక్ వైర్, ఈ వైర్. సో ఈ రెండింటిని పక్కన పెడితే గ్రీన్ పిన్ అనమాట. ఇది మనకి మెయిన్ వోల్టేజ్ని గ్రౌండ్ని మనం కలిపినప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ అనేది మనకు ఫ్యాన్ రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అవ్వాలి. అట్లా రొటేట్ అయ్యిందంటే మనకి ఓకే ఉన్నట్టు అనమాట. సో అట్లా ఇప్పుడు అది చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పవర్ ప్లగ్ కనెక్ట్ చేయాలి. పవర్ ప్లగ్ కనెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక వైర్ తీసుకుంటున్నానండి. ఒక ఐరన్ ఇది ఉన్నటువంటి ఐరన్ లీడ్ ఉన్నటువంటి వైర్ని తీసుకుంటున్నాను. ఇది జనరల్గా మనకి కేబుల్స్కి ప్యాక్ చేసి ఇస్తారు. ఇలా ఇదే కాదు, మీరు ఏదైనా ట్విజర్ కానీ మన కిచెన్స్లో ఉంటుంది ట్విజరు, అదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకొని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ వైర్ ఉందో ఈ రెండింటిని మనము షార్ట్ చేయాలండి. ఈ రెండింటిని మనము ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా మనము ఈ గ్రీన్ దానిలో ఇది పెడుతున్నాను సార్, ఇది పెడుతున్నానండి. చూడండి మీరు, గ్రీన్ దానిలో ఒకటి, అట్లాగే బ్లాక్ దానిలో ఒకటి పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అవ్వాలండి. సారీ, ఇక్కడ నేను ఆ స్విచ్ చేయలేదు. మీరు గమనించినట్లయితే ఫ్యాన్ తిరుగుతుంది. ఇక్కడ ఫ్యాను రొటేట్ అవుతుందండి. ఇట్లా ఫ్యాన్ రొటేట్ అవుతుంది అంటే మన ఎస్ఎంపిఎస్ ఓకే ఉన్నట్టు. ఒకవేళ ఇది కనెక్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అవ్వలేదు అంటే మన ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం ఉన్నట్టు. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఒక ఎస్ఎంపిఎస్ తెచ్చుకొని ఎస్ఎంపిఎస్ కనెక్ట్ చేసుకోవడమే. ఎస్ఎంపిఎస్ కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఏముండదు. పవర్ ప్లగ్ తీసేసి ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయండి. ఈ స్క్రూస్ రిమూవ్ చేసి నేను ఇట్లా బయటికి లాగితే వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఫిట్ చేసుకోవటమే. సో చూశారు కదండి, మన సిపియూ కనుక ఆన్లోకి లేకపోతే చెక్ చేసుకునే విధానం ఇదనమాట. ఒకవేళ స్టిల్ ఇదే ప్రాబ్లం కనుక ఉంటే మీ దగ్గరలోని హార్డ్వేర్ షాప్ తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇచ్చిన ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.